Hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. ఇవాళ వచ్చేసి సండే. హాయ్ చెప్తుందామా? మేము వచ్చేసి ఇవాళ ఐకియా వెళ్దాం అనుకుంటున్నాము. వామిక కొంచెం టాయ్స్ షాపింగ్ చేద్దామని చెప్పి, అలాగే ఇక్కడ ఒక చోట ఇవాళ బబుల్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం బబుల్స్ బ్లో చేయొచ్చు. సో అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఐకియాకి వెళ్ళి తర్వాత సన్సెట్ టైంకి అది ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ అలానే బ్లాగ్ చేసి అందరికి కూడా చూపిద్దాం అనుకుంటున్నాం మేము ఏమేమి షాపింగ్ చేస్తున్నాము అండ్ బబుల్స్ ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి. సన్ అయితే ఫుల్ గా ఉంది. ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది. బట్ చాలా చాలా వేడిగా ఉంది అండ్ చాలా ఎండగా ఉంది. అందుకే ఫస్ట్ షాపింగ్ చేసేసుకుంటే కొంచెం చల్లబడ్డాక బయటకు వెళ్దాము బీచ్ కి అని చెప్పేసి. బీచ్ లో ఉన్నాయన్నమాట బబుల్స్. సో అదనమాట ఇవాళ ప్లాన్ అండ్ ఇవాళ బ్లాగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐకియాకి అయితే వచ్చేసాము. ఇవాళ వేరే రోజు ఈవెంట్ కూడా ఉందంట. చూద్దాం. 50% అప్ టు 50% ఆఫ్ అంట. సో ఇక్కడ ఐకియాలో పిల్లల్ని ఆడుకోవడానికి వదిలేసి వెళ్ళొచ్చు. కానీ మినిమం హైట్ వచ్చేసి 94 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఇంత హైట్ ఉంటే పిల్లల్ని వాళ్ళు తీసుకుంటారు కొంచెం టైం వరకు. 1 అవరేనా? ఓకే, 1 అవర్ వాళ్ళని అక్కడ వదిలేసి మనం షాపింగ్కి వెళ్ళొచ్చు. కానీ అంత పెద్దగా అవ్వాలంటే అట్లీస్ట్ 4-5 ఇయర్స్ పడుతుందేమో. ఓకే, ఇది యాక్చువల్ గా షూ ర్యాక్ కింద పెట్టేది, కానీ మేము చెట్లు పెడదాం అనుకుంటున్నాము. సో చెట్లకి తీసుకుందాం అనుకుంటున్నాం. ఒక చాలా ఒక జాల అనుకుంటా ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఐకియా క్యాఫెటేరియాకి వచ్చినాము. ఏమన్నా ఇక్కడ ఫస్ట్ తినేసి స్టార్ట్ చేద్దామని. ఇక్కడ కొన్ని వెజ్ ఆప్షన్స్, వీగన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైనప్ అయితే ఫుల్ గా ఉంది. గుడ్లో లైన్ లాగా ఉంది ఇంతగానం. మేము వచ్చింది షాపింగ్ కి, కానీ ఫస్ట్ తినాలి. తినిన తర్వాత మేము ఏమైనా చేయగలుగుతాం. సో ఫస్ట్ తినేద్దామని చెప్పేసి ఫుడ్ కొట్టుకొచ్చేసాం. ఇది వెజిటేబుల్ పొటాటో ప్యాటీ లాగా ఉంది, తీసుకున్నాను. ఫ్రైస్ తీసుకున్నా. కాఫీ ఫర్ రఘు. ఇది డానిష్ కేక్ అన్నమాట. ఆల్మండ్స్ అండ్ ఏమంటారు చీజ్ వేసినారు అనుకుంటా. ఇది అండ్ టొమాటో సూప్. సో మాకు అన్ని ఐటమ్స్ వచ్చేసి $12 అయింది అనమాట. అందులో సూపే కొంచెం కాస్ట్లీ, మిగతావన్నీ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. ఇక్కడ ఐకియాలో వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువ. ప్లాంట్ బాల్స్ ఒకటే ఉంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సూప్ ఇంతే, లేదా గార్లిక్ టోస్ట్ ఉంటుంది. ఇండియా ఐకియాలో ఏమేమి అమ్ముతారో నాకు తెలీదు. సో ప్లీజ్ కమెంట్ డౌన్ ఇండియా ఐకియాలో ఫుడ్ కోర్ట్లో ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి. ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ టు నో. ఇది తీసుకుంటున్నాను. ఇదేమో ఫుడ్ బ్యాగ్స్ అనమాట, జిప్లాక్ బ్యాగ్స్. యూజువల్ గా $1 తీసుకుంటాను నేను, బట్ చాలా తక్కువ వస్తాయి. $4కి నాకు ఎన్ని పీస్ వస్తాయి? 30 పీస్ వస్తున్నాయి. సో బెటర్ డీల్ అనమాట ఇది. ఎంత బాగుంది క్యూట్ గా. పిజ్జా పాన్ అని చెప్పి, సినమన్ రోల్ ట్రే అని చెప్పేసి, వెజ్ బాస్కెట్ చాలా క్యూట్ గా ఉంది. నాకైతే చాలా నచ్చి తీసుకోవాలని, కానీ వామికకి ఇప్పుడు ఇవన్నీ అర్థం కాదు. కొంచెం పెద్దగా ఒక కిచెన్ సెట్ తీసుకొని ఇవన్నీ తీసుకోవాలి, బాగుంటుంది కదా. నాకు ఎప్పటి నుంచో ఉండే అంటే ఒక కిచెన్ సెట్ తీసుకోవాలి వామిక. అంటే ఏమంటారు బిగ్ సైజ్ ఉంటుంది కదా అక్కడ, అలా తీసుకొని చేయాలి. ఎప్పటి నుంచో ఉంది ఒక బిగ్ సైజ్ కిచెన్ తీసుకొని అన్ని వర్కబుల్ లాగా చేయడము. ఇలాంటిది, ఇలాంటి కిచెన్ సెట్ అన్నమాట. ఇది బాగుంది కదా. అవును. ఇది వచ్చేసి 1999. ఆఫర్ లో ఏం లేదు, బట్ రెగ్యులర్ ప్రైస్ ఉంది. ఇది నాకు తెలియదు మరి, మోటరైజ్ జస్ట్ మనమే ఇలా తోయాలో తెలియదు నాకు. తెలిసి తోస్తే వెళ్ళిపోద్దాం అనుకుంటా. ఎందుకంటే అక్కడ స్టీప్ గా హై హిల్ ఉంది కదా, అప్ హిల్ ఉంది కదా, దాని మీద వేసి వదిలిపెట్టేస్తే ఇట్లా మొత్తం
ఒక రౌండ్. యాక్చువల్గా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక. డిఫరెంట్ కాదు, అన్ని సేమే, కాకపోతే ఇంకా ఎక్స్ట్రా బొమ్మలు ఏమైనా కావాలంటే మనం కొనుక్కోవాలి, ఇంకా సపరేట్ అది అంతా. ఓకే. ఏమో పార్టీ ట్రైనింగ్ కి వామికకి తీసుకుందాం అనుకుంటున్నాము. ఇందులో కొన్ని డిఫరెంట్ కలర్స్ ప్లస్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇదేమో బేసిక్ అన్నమాట, బేసిక్ జస్ట్ స్టార్టింగ్ దీంతో చేయొచ్చు. ఇది వచ్చేసి $3 ఉంది, $7.99 యాక్చువల్ ప్రైస్, కానీ ఆఫర్ లో ఉంది. $7.99 ఇది యాక్చువల్ గా $12, కాకపోతే $7.99 ఇది కూడా ఆఫర్ లోనే ఉంది. తీసుకోవచ్చు, ఇది అని ఇది కానీ తీసుకోవచ్చు. ఇది తీసుకుంటే బెటర్ కదా, అది కూర్చోడానికి బాగుంటది మేబీ, కానీ ఇది కొంచెం దీనికన్నా హైట్ ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం ఎక్కువ ఉంది. తీసుకోవచ్చు, రెండిట్లలో ఏదైనా తీసుకోవచ్చు. ఒక్కసారి వామికని పెట్టి చూద్దామా, ఏది బెటర్ ఉంటే అది తీసుకుందాం. ఏది బెటర్ ఉంటే అది తీసుకుందాం. ఇంకోటి ఇది చూసినారా, దీనిపైన ఇంక ఇది కూడా ఉంది, స్వీట్ కవర్. ఇది దీనికి కాదు, ఇది యాక్చువల్ కమోడ్ మీద పెట్టడానికి. ఇది మన అడల్ట్ సైజ్ కమోడ్ ని వీళ్ళకి 299 ఉందా? ఇదేనా? ఇది కాదు, అది క్రిబ్ ప్రైస్. అది ఇది $9.99. మరి ఏదైనా తీసుకోవచ్చు. ఇది కలర్ కొంచెం చేంజ్ ఉంది అంతే, కానీ ఇది $8 అవుతుంది, $7.99 సేమ్. ఇది కొంచెం కొత్త మోడల్ వచ్చింది, కలర్ వేరే ఉందని చెప్పి ప్రైస్ ఇదేం ఆఫర్ లో లేదు. ఒకసారి వామికని పెట్టి ట్రై చేయి. బానే ఉంది హైట్ ఇది కదా, ఇట్స్ నాట్ బిగ్, కరెక్ట్ ఉంది. అది వామిక పార్టీయా? ఇదే తీసుకుందాం. ఇదే నాకు తెలిసి చిన్నప్పుడే స్టార్ట్ చేస్తే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసి తర్వాత ఇంకొంచెం పెద్దగా టాడ్లర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొంచెం పెద్దగా అయ్యాక యాక్చువల్ కమోడ్ మీద ఇది పెట్టి స్టార్ట్ చేయొచ్చు. ఆమెకి ఒక్కసారి స్ట్రోలర్ దిగిందంటే మళ్ళీ కూర్చొని అంటది. కూర్చోవడం వరకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. కూర్చోవడం వరకు ఒక్కసారి కూర్చుందంటే మళ్ళీ కూర్చుంటుంది, కామ్ అయిపోతుంది. యాక్చువల్ గా వచ్చింది అయితే దీనికోసము, బట్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఇప్పుడు. సో మళ్ళీ రావాలి దీనికి. మళ్ళీ రావాల్సిందే. ఇప్పుడు వచ్చి యాక్చువల్గా వచ్చిందని కాకుండా మీతో సామానంతా కొంటున్నాం. ఎప్పుడు అదే అవుతుంది కానీ ఓకే. బక్కగా కనిపిస్తాం కదా మిర్రర్లో. బక్కగా కనిపించే మిర్రర్లు ఉంటారు. బక్కగా కనిపించే వామిక. ఏ వామిక అంతే. మా షాపింగ్ అయిపోయింది. యాక్చువల్లీ క్లోజింగ్ టైం కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము. ఆమెకి ఏమేమి కావాలో అవే తీసుకున్నాం. ఇంకొంచెం టైం ఉంటే మాకు కూడా ఏదైనా కావాలి అని చూస్తుండే మిగతా ఐటమ్స్, బట్ టైం లేదు. మేము మెయిన్ టైం అంతా తినడంలో ఫోకస్ చేసాము. సో యా, ఎగ్జిట్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. అంతే అనుకుంటా. ఏ వామిక. సో అంత షాపింగ్ అయిపోయిన తర్వాత మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ అన్నా లేదంటే ఒక వెజ్ హాట్ డాగ్ అయినా తీసుకుంటాము. సేమ్ ఇది ఈరోజు కూడా అదే రిచువల్ ఫాలో అవుతున్నాము. ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు. మేము ఇంతకుముందు ఫుడ్ కోర్ట్లో తిన్నాం కదా, ఇదే జామ్ కేక్ చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఫ్రోజన్ వచ్చి ఫుల్ కేక్ వచ్చేసి $9.99 ఉంది. మనం ఇంత పీస్ మనకి $2.50 ఎంతనో పడింది. ఇది మొత్తం కేక్ వచ్చేసి $10 అన్నమాట. అలా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఐకియా నుంచి స్టార్ట్ అయిపోయి బబుల్స్కి కూడా రీచ్ అయిపోయాము. సో మేము పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. బబుల్స్ ఈవెంట్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వచ్చేసాము. ఈ పార్క్ పేరు వచ్చేసి స్టీవ్స్టన్ పార్క్ లేదా గ్యారీ పాయింట్ పార్క్ అనుకుంటా. ఇది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ల్యాండ్. అండ్ ఇక్కడ రివర్ ఉంది, ఫ్రేజర్ రివర్ అన్నమాట. ఇది ముందుకు వెళ్ళి పెసిఫిక్ ఓషన్ అవుతుంది. సో బ్యాక్ వాటర్స్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్ అని చెప్పొచ్చు. సో పార్క్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఫ్రేజర్ రివర్ అండ్ ఇది వచ్చేసి పార్క్ అన్నమాట. మొత్తం గ్రాస్ అంతా డ్రై ఉంది ప్రస్తుతానికి. అండ్ అక్కడ చూస్తుంటే
బబుల్స్ ఈవెంట్ అక్కడ అవుతుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో ఈ ఈవెంట్ అయితే సన్సెట్ టైంలో పెడతారు, యూజువల్గా 8:30కి అట్లా. ఇక్కడ ఇప్పుడు సమ్మర్లో సన్సెట్ మనకు ఆల్మోస్ట్ 10 o'clock అవుతుంది రాత్రి. సో ఇది వచ్చేసి పబ్లిక్ ఈవెంట్ ఏం కాదు, అంటే సిటీ ఈవెంట్ ఏం కాదు. ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారనమాట. ఈ ఏరియా వాళ్ళు ఒక ఫ్యామిలీ చేస్తుంది. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మొత్తం వాలంటీర్ చేస్తారనమాట ఈ ఈవెంట్కి. ఆ సప్లైస్ కానీ ఆ బబుల్స్, వాటర్ అవన్నీ వాళ్ళే తీసుకొస్తారు. జస్ట్ కమ్యూనిటీ గ్యాదరింగ్ లాగా ఈవెంట్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తారు. మేము ఒకసారి అనుకోకుండా వచ్చాము ఇలానే సమ్మర్లో వాక్కి. అప్పుడు తెలిసింది మాకు ఇక్కడ ఈవెంట్ అవుతుంది అని చెప్పి. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండే, అది ఫాలో అవుతే వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, ఇవాళ సన్నీగా ఉంది, ఇవాళ చేద్దాం అనుకుంటున్నాం అని. సో వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు, ఆ ఫ్యామిలీ అంతా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు ఈవెంట్. ఫ్రీ ఈవెంట్ ఇది. అఫ్ కోర్స్ ఇదంతా పిల్లలు, కమ్యూనిటీ అందరు గ్యాదర్ అవ్వడానికి ఒక ఈవెంట్ లాగా వెళ్ళి చేస్తారనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ప్లేస్. టాడ్లర్స్ ఎవరైనా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. బబుల్స్ అన్ని కదా, జాయింట్ బబుల్స్ వస్తాయి. ఇది బబుల్ హూప్ కూడా పెద్దగా ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు. వచ్చేసాము ఇక్కడికి. చూస్తున్నారు కదా అందరూ హూప్స్, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత పెద్ద జాయింట్ బబుల్స్ వస్తున్నాయో చూసారు కదా. అండ్ ఇక్కడ విండ్ కూడా చాలా ఉంటుంది అనమాట. సో అది హూప్ లో దాన్ని డిప్ చేసి అలా పెట్టగానే ఫుల్ బిగ్ బబుల్స్ వస్తాయి. వామిక అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది బబుల్స్. మేము కూడా ఎవ్రీ టైం కిడ్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తాము ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు. వామిక ఈవెంట్కి రావడం సెకండ్ టైం. తను లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. తను చాలా చిన్నగా ఉండి తను బేబీ క్యారియర్లో వేసుకొని మేము ఎంజాయ్ చేసామన్నమాట. కానీ ఈసారి తనకి ఇంకొంచెం అన్నీ అర్థమవుతున్నాయి కాబట్టి తను బాగా ఎంజాయ్ చేసింది. ఆ బబుల్స్ రావడము, వాటిని వెళ్ళి పాప్ చేయడం అంతా అయితే బాగా ఎంజాయ్ చేసింది తను. అండ్ ఈ బబుల్ లిక్విడ్ కూడా ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొస్తారనమాట, బయట కొనింది కాదు. ఎందుకంటే ఇక్కడ జైంట్ బబుల్స్ రావాలంటే బయట కొనిన లిక్విడ్తో రాదంట. అండ్ దాని రెసిపీ వచ్చి యూట్యూబ్లో ఉంటుందంట, లైక్ జైంట్ బబుల్ మిక్స్ అని కొడితే అలా వస్తుందంట. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే రెసిపీ ఆన్లైన్ ఉంటుంది, ట్రై చేయండి ఇంట్లోనే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వెనకాల సన్సెట్ ఉందన్నమాట. సో మనం ఇవి బబుల్స్ అన్ని బ్లో చేసినప్పుడు కూడా బబుల్స్ అన్ని ఇలా రెయిన్బో కలర్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ ఈవెంట్ ఓన్లీ సమ్మర్లోనే అవుతుంది, ఎందుకంటే వింటర్లో టెంపరేచర్స్కి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం కాబట్టి ఓన్లీ సమ్మర్లోనే ఆర్గనైజ్ చేస్తారనమాట. సో ఎవరన్నా ఫ్యామిలీస్ ఇలా మీరు సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేయాలి బబ్లింగ్ కూడా అంటే ఇక్కడికి రావచ్చు. సో వీళ్ళే అనమాట ఈ బబుల్స్ ఆర్గనైజ్ చేసేది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఇక్కడ. సో ఇన్స్టాగ్రామ్ ఎవరైనా వాంకూవర్ రిచ్మండ్ ఏరియా దగ్గరలో ఉంటే ఫాలో అవ్వండి. వాళ్ళు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు చేస్తారని. మోస్ట్లీ సమ్మర్స్లోనే చేస్తూ ఉంటారు, ఇదంతా వింటర్లో అవ్వదు. సో నెక్స్ట్ టైం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, ఫ్రీ ఈవెంటే కాబట్టి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. వామిక అసలు రాదంట, అక్కడే ఆడుకుంటుందంట. సో బబుల్స్ అయితే వామిక ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ చాలా చల్లగా అవుతుంది. సో ఎవరైనా వస్తున్నారంటే ప్రిపేర్డ్ అయ్యి రండి, కొంచెం జాకెట్స్ అవి తీసుకోండి. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.